జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ ఏది 352. మన భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి అంటే రెండు రకాల కారణాల వల్ల ప్రకటించవచ్చు. భారతదేశంలో రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి గల కారణాలు ఎన్ని అన్నట్లయితే, రీజన్స్ ఎన్ని అన్నట్లయితే రెండు రకాల కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు భారత రాష్ట్రపతి ఆర్టికల్ 352ని బేసిక్గా తీసుకొని. మెయిన్లీ 2 రీజన్స్, రెండు రకాల కారణాల వల్ల ప్రకటించవచ్చు భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి. ఒకటి, ఎక్స్టర్నల్ రీజన్స్, దీన్నే బహిర్గత కారణాలు అంటారు. వార్ ఆర్ యాగ్రెషన్, ఎవరైనా విదేశీయులు మన భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి సందర్భంలో, ఎవరైనా విదేశీయులు మన భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటించినటువంటి సందర్భంలో 352వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి గల రీజన్స్, కారణాలు ఎన్ని? 2. ఒకదాన్ని ఎక్స్టర్నల్ రీజన్, బహిర్గత కారణాలు, యుద్ధం లేదా దండయాత్ర, దాన్ని ఇంగ్లీష్లో వార్ ఆర్ యాగ్రెషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. రెండోది ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, దాన్నే ఆంతరంగిక కల్లోలాలు. ఆంతరంగిక కల్లోలాలు అంటే మనలో మనకే పడనటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాలు, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా, వర్గాల పరంగా మనలో మనకి పడినటువంటి సందర్భాల్లో కూడా దేశంలో ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణానికి విఘాతం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 352వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రపతి ఎన్ని రీజన్స్ని బేసిక్గా తీసుకొని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు? 2. ఒకదాన్ని ఎక్స్టర్నల్ రీజన్స్, బహిర్గత కారణాలు అంటారు. రెండో దాన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఆంతరంగిక కల్లోలాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. 1978వ సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఆంతరంగిక కల్లోలాలు, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటి పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనేటటువంటి పదాన్ని కొత్తగా చేర్చడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. దాన్ని, ఈ సాయుధ తిరుగుబాటునే ఇంగ్లీష్లో మనం ఆర్మ్డ్ రెబిలియన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అర్థమైంది కదా? 1978 సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఆంతరంగిక కల్లోలాలు అనేటటువంటి పదాన్ని తొలగించి ఆర్మ్డ్ రెబిలియన్, సాయుధ తిరుగుబాటు అనేటటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. త్రూ 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 provided that removed the internal disturbances word and also re-added the new word like that armed rebellion. దీన్ని సాయుధ తిరుగుబాటు అంటారు. 1978 సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఆంతరంగిక కల్లోలాలు అనేటటువంటి పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనేటటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. సో భారత రాష్ట్రపతి 352వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటే ఎన్ని కారణాలు? రీజన్స్ 2. జస్ట్ ఆ రెండో రీజనే మారింది. ఒకదాన్నేమో ఎక్స్టర్నల్ రీజన్స్ అంటాం, రెండో దాన్నేమో ఆర్మ్డ్ రెబిలియన్, సాయుధ తిరుగుబాటు. ఈ ఆర్మ్డ్ రెబిలియన్ అనేటటువంటి పదాన్ని ఎప్పుడు యాడ్ చేయడం జరిగింది అంటే 1978 సంవత్సరంలో చేసిన 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ అంశాన్ని ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. నెక్స్ట్ నోట్, 1975 సంవత్సరంలో చేసిన 38వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 సంవత్సరంలో చేసిన 38వ రాజ్యాంగ సవరణ చట్టం మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు వివరించడం జరిగింది.
1975 సంవత్సరంలో చేసిన 38వ రాజ్యాంగ సవరణ చట్టం మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు స్పష్టంగా వివరించడం జరిగింది. అన్నాను. ఏమని? ఈ 38వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించక ముందు పరిస్థితి ఒక విధంగా ఉంది. ఎప్పుడైతే 1975 సంవత్సరంలో 38వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించడం జరిగిందో పరిస్థితుల్లో చిన్నపాటి మార్పులు చేర్పులు సంభవించాయి. ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించక ముందు అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటే ముఖ్యంగా ఎన్ని కారణాలు, మెయిన్గా ఎన్ని రీజన్స్, రెండని చెప్పుకున్నాం. ఒకదాన్ని ఎక్స్టర్నల్ రీజన్స్ అన్నాం, రెండో దాన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అన్నాం. ఒకదాన్ని బహిర్గత కారణాలు అన్నారు, రెండో దాన్ని ఆంతరంగిక కల్లోలాలు అనేటటువంటి పేరుతో పిలువబట్టడం జరిగింది. మనకున్నటువంటి ఈ రెండు కారణాల్లో ఏదో ఒక రీజన్ మాత్రమే బేసిక్గా తీసుకొని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి అవకాశం ఉంది. ఈ 38వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించక ముందు ఎప్పుడైతే భారత పార్లమెంటు 1975 సంవత్సరంలో 38 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ను ప్రిపేర్ చేయడం జరిగిందో, 38వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందో, ఈ రెండు కారణాలను ఒకే సమయంలో ఆధారంగా తీసుకుని కూడా భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఈ అంశాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. త్రూ 1975 38 Constitutional Amendment Act provided that President of India declared by the national emergency. President of India declared by the national emergency above the two regions on the same occasion or same time. 1975 సంవత్సరంలో చేసిన 38వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 సంవత్సరంలో చేసిన 38వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ రెండు కారణాలను, ఏ రెండు కారణాలు, ఎక్స్టర్నల్ రీజన్స్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఈ రెండు కారణాలను ఒకే సమయంలో ఆధారంగా తీసుకొని కూడా భారత రాష్ట్రపతి 352వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ 1976 సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు వివరించడం జరిగింది. 1976 సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటి ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం మనకి స్పష్టంగా వివరించినటువంటి అంశం అన్నట్లయితే, ఈ అత్యవసర పరిస్థితిని అవసరమైతే దేశవ్యాప్తంగా కానీ లేదా దేశంలోని ఏదైనా ఒక ప్రాంతానికైనా కానీ ప్రకటించవచ్చు. ఎప్పుడైతే 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించక ముందు పరిస్థితుల్లో మార్పులు ఉన్నాయి. ఏంటి? భారత రాష్ట్రపతి 352వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లయితే అది మనకి ఇష్టమున్నా లేకపోయినా ఎంటైర్ కంట్రీ ఇంప్లిమెంట్ అయ్యేది, అది భారతదేశ వ్యాప్తంగా అమలయ్యేది. ఎప్పుడైతే 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని భారత పార్లమెంటు ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందో, అవసరమైతే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని భారతదేశ వ్యాప్తంగా ప్రకటించవచ్చు లేదా భారతదేశంలోని ఏదైనా ఒక ప్రాంతానికైనా ప్రకటించవచ్చును అనేటటువంటి అంశాన్ని గురించి వివరించినటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టమే 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. 42 Constitutional Amendment Act 1976 provided that President of India declared by the national emergency, President of India, PI and Rasnan, President of India proclamation to the President of India proclamation to the national emergency, entire country or any territory part of India, throughout India or any territory part of India. 1976 సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ అత్యవసర పరిస్థితిని అవసరమైతే భారతదేశ వ్యాప్తంగా ప్రకటించవచ్చు
లేదు అనుకుంటే దేశంలోని ఏదైనా ఒక రాష్ట్రానికైనా ప్రకటించవచ్చు, కూడదు అనుకుంటే దేశంలోని ఏదైనా ఒక ప్రాంతానికైనా ప్రకటించవచ్చును అనేటటువంటి అంశాన్ని గురించి వివరించినటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టమే 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఒకసారి భారత రాష్ట్రపతి 352వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లయితే భారత పార్లమెంటు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని 30 రోజుల కాల పరిమితి లోపల 2/3 వంతు ప్రత్యేకమైనటువంటి మెజార్టీతో తప్పనిసరిగా తమ యొక్క ఆమోదాన్ని తెలియచేయాలి. Parliament can be approved in this type of emergency within the 1 month by the 2/3 special majority system. రాష్ట్రపతి ప్రకటించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంటు 30 రోజుల కాల పరిమితి లోపల తప్పనిసరిగా తమ యొక్క ఆమోదాన్ని తెలియచేయాలి. అది కూడా ఏ మెజారిటీ పద్ధతి? పార్లమెంట్లో ఉన్నటువంటి 2 సభలు విడివిడిగా 2/3 వంతు ప్రత్యేకమైనటువంటి మెజారిటీ పద్ధతితో తప్పనిసరిగా తమ యొక్క ఆమోదాన్ని తెలియచేయాలి. ఎప్పుడైతే 2 సభలు తమ యొక్క ఆమోదాన్ని తెలియజేస్తాయో ఆటోమేటిక్గా ఈ అత్యవసర పరిస్థితి 6 months వరకు కంటిన్యూషన్ అవుతుంది, 6 నెలల కాలం పాటు కొనసాగుతుంది. పరిస్థితుల్లో మార్పు రానట్లయితే పార్లమెంట్ యొక్క మరొకసారి ప్రత్యేకమైనటువంటి ఆమోదంతో దీన్ని మరొక 6 నెలల కాలం పాటు ఎక్స్టెండ్ చేయొచ్చు, దీన్ని మరొక 6 నెలల కాలం పాటు పొడిగించవచ్చు. ఇలా ప్రతి పొడిగింపు 6 నెలలే. కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీకి, జాతీయ అత్యవసర పరిస్థితికి నిర్ణయిత కాల పరిమితి లేదు. అంటే ఇది ఖచ్చితంగా ఇంతకాలం పాటే కొనసాగుతుందన్న రాజ్యాంగ నిబంధన అంటూ ఏది లేదు. పరిస్థితుల్లో మార్పు రానట్లయితే ప్రతి 6 నెలలకోసారి పార్లమెంటు యొక్క ప్రత్యేకమైనటువంటి ఆమోదంతో దీన్ని 6 నెలలకోసారి కొనసాగించుకుంటూనే పోవచ్చు.